తెలుగుదేశం పార్టీలో 40 ఏళ్ల సీనియర్లము అని చెప్పుకునే లిస్టు చాలా పెద్దదే. అందులో చంద్రబాబు పక్కకు రైట్ హ్యాండ్ మాదిరిగా తక్కువ కాలంలోనే మంచి మైలేజ్ సంపాదించుకున్న వాళ్ళు, పదవులు ఆశించి పదవుల్లో నెగ్గిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కింజారావు అచ్చెన్నాయుడు పాత్ర కూడా పెద్దదే. చంద్రబాబుకు వెన్నంటే ఉండి రైట్ హ్యాండ్ మాదిరిగా పేరు తెచ్చుకున్న అచ్చం మాత్రం గడిచిన 5-6 ఏళ్ల నుంచి అయితే పూర్తిగా చంద్రబాబు టీడీపీకి రివర్స్ యాక్షన్లోనే తాను ముందుంటున్నాడు. చంద్రబాబును, నారా లోకేష్ను గట్టిగా తిడుతూ అడ్డంగా వీడియో సాక్షిగా దొరికిన అచ్చెన్నాయుడు ఆ తర్వాత తన గ్రాఫ్ మొత్తం కూడా టీడీపీలో పతనమైపోయింది. ఏదో రాష్ట్ర అధ్యక్షుడిగా పేరు మాత్రమే పొంది ఉన్న అచ్చెన్నాయుడు ఏ పొద్దు తన మాట కార్యకర్తలు కానీ నేతలు కానీ వినే పరిస్థితి లేదట. తెలుగుదేశం పార్టీ నాశనం అవుతుందయ్యా, నారా లోకేష్ వల్ల పార్టీ పూర్తిగా సర్వనాశనం అవుతుందని అచ్చెన్నాయుడు గడిచిన 3 ఏళ్ల క్రితమే చెప్పడం కూడా మనం చూసాం. కట్ చేస్తే అదే జరుగుతూ వస్తుంది. చంద్రబాబు నాయుడు పతనం అవ్వడం, తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ రోజుకు పతనం అవ్వడం, చివరికి ఎన్నికల దగ్గరికి రాగానే ఏ కూటమినైతే బూతులు తిట్టాడో, ఏ మోదీ గారిని బడబూతులు తిట్టారో అదే మోదీ గారి దగ్గరికి వెళ్ళి, అదే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి జత కట్టుకొని మళ్ళీ కలిసి కూటమి కట్టి ప్రజల ముందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు నిజంగా అచ్చం చెప్పిన జోస్యం అయితే ఇక్కడ నిజమైంది. తాజాగా అచ్చెన్నాయుడు సైతం పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నంతకాలం చంద్రబాబు గారిని నమ్ముకుని స్కీముల్లో ఇరుక్కున్న అచ్చెన్నాయుడు ఇప్పుడు రేపొద్దున ఓడిపోతామని తెలుసు కూడా ఇదే పార్టీలో కొనసాగితే రాబోయేది జైలు కాలమే అని గ్రహించిన అచ్చెన్నాయుడు పార్టీ జంప్ అయ్యేదానికి ఆలోచన చేస్తున్నారట. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ కేంద్ర ప్రభుత్వంలోకి, ఎన్డీఏలోకి జంప్ అయి బీజేపీ పెద్దలతో అటాక్స్లోకి పోతే బాగుంటుందని ఆలోచనలోకి వస్తున్నాడట. దీనికి సంబంధించి నేరుగా చంద్రబాబుకే నేను ఇక పార్టీలో ఉండనని కూడా చెప్పిందట. అయితే ఎన్నికల్లో గెలిచేది మనమేనని, గెలిచాక నీకు మంచి ఉన్నతమైన స్థానం ఇస్తానని, లేదంటే మనం గెలిచాకనైనా సరే నేను మోదీ గారితో మాట్లాడి కేంద్రంలోకి పంపిస్తానని కూడా చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగిందట. కానీ చంద్రబాబు కాదు కదా, టీడీపీలో అసలు ఆ పనులు కాదు, గెలిచేదే లేదురా మొగడా అంటే నువ్వు పంపించేది ఏందని అచ్చం గుసగుసలాడుతున్నట్టు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఉండి జైలు పాలు కావడం కన్నా కేంద్రంలో ఉండి కాస్త కూస్తే రాజకీయంలో మెలకలు తిప్పడం మేలని అచ్చెన్నాయుడు గ్రహించాడట. జగన్ను ఢీకొట్టడం కష్టం, ఆయన వేవ్స్ ముందు మనం నిలబడ్డమే కష్టం అంటే గెలవడం అంటున్నాడేంటి అని నవ్వుకుంటున్నాడట అచ్చం. తెలుగుదేశం పార్టీ స్టామినా పూర్తిగా అబ్జర్వ్ చేయడంలో అచ్చెన్నాయుడుకు పెద్ద పాత్ర ఉంది. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అచ్చెన్నాయుడు మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు. కానీ అచ్చెన్నాయుడు మాట కానీ, అచ్చెన్నాయుడు వ్యవహార శైలి కానీ ఎక్కడ కూడా దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు. నారా లోకేష్ కానీ, చంద్రబాబు కానీ ఇద్దరు కలిసి ఆయన పక్కన పెట్టి ఈరోజు అచ్చమే పార్టీ చంపేయడానికి ఆలోచన చేస్తున్నాడంటే చూడండి పరిస్థితి ఎక్కడి దాకా వెళ్ళిపోయిందో. తెలుగుదేశం పార్టీ సీనియర్లు అందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. ఈ పొద్దు దాకా 40-50 ఏళ్ల నుంచి సీనియర్లుగా ఉన్న వ్యక్తులు సైతం ఏ ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడడం లేదు. ఉన్నవా బస్వన్న అన్నట్టుగా ఎక్కడో మూలకు సైలెంట్గా తమ పనులు తాము చకచక్యంగా చేసుకుంటున్నారు. జగన్ మళ్ళీ గెలుస్తాడని ఉండబద్దలు కొట్టే నిజం తెలుగుదేశం పార్టీ నేతలకు, ఈ మిత్రులకు తెలియంది కాదు. కానీ చంద్రబాబుకు తెర వెనుక జై జై అంటూనే తెర ముందు మాత్రం వీళ్ళు ఎవరిది వాడు సదురుకుంటున్నారట. ఈసారి జగన్ గెలిస్తే మాత్రం మనకు పుట్టగతులు కూడా ఉండవు అని ముందే గ్రహించిన అచ్చెన్నాయుడు వీళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుని పార్టీలు జంపుకు శ్రీకారం చుడతారు. బహుశా ఇది ఎన్నికల తర్వాతనా, ఎన్నికల ఫలితాల అనంతరమో అచ్చెన్నాయుడు మాత్రం టీడీపీకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా గుడ్ బై చెబుతాడట ఈ మధ్యకాలంలోనే. ఏదేమైనా చంద్రబాబును నమ్ముకుంటే ఉన్నదంతా అమ్ముకోవడం తప్ప బాగుపడటం లేదని అచ్చం గుసగుసలాడుతున్నట్టు లెక్క.